ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాకు తన భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే, తన భక్తుడిపైన ఎనలేని విశ్వాసాన్ని బాబా ఉంచుతారు. సాధారణంగా బాబా పైన భక్తుడికి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నము భక్తుడు చేయాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మనకు బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం కంటే బాబాకు మనపైన ఎంత విశ్వాసం ఉంటుందంటే, పరిపూర్ణంగా మనల్ని బాబా విశ్వసిస్తాడు. ఎస్, ఇది 100% ఎవరైతే శరణు అంటూ వేడుకుంటూ తన వద్దకు వస్తారో వారిని ఎటువంటి షరతులు లేకుండా వారిపైన విశ్వాసాన్ని బాబా ఉంచుతారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చినటువంటి ఈ బిడ్డ ఎప్పటికైనా గొప్పగా మారుతాడు, తన యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటాడు, తన ఆలోచనలు మార్చుకుంటాడు, తన బుద్ధిని మార్చుకుంటాడు అని చెప్పి ఎంతో విశ్వాసాన్ని బాబా తన భక్తుడి పైన పెడతాడు. మనకు బాబా పైన విశ్వాసము నిజంగా 100% ఉండదు. విశ్వాసంతో పాటు మనకు అనేక సంశయాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. బాబా నిజంగా మన మాట వింటారా? మనం కోరుకున్నటువంటి సమయానికి మనకు కావలసినటువంటిది అనుగ్రహిస్తారా? అనుగ్రహించు బాబా, జాప్యం చెయ్యకు బాబా. బాబా జాప్యం చేస్తాడనేటువంటి అవిశ్వాసం మనకెందుకు ఉండాలి? ఇలా అనేక సందర్భాల్లో బాబా పైన మనకు విశ్వాసము సడలుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విశ్వాసము రెట్టింపు అవుతూ ఉంటుంది. అంటే మనం గ్రాఫ్ అనేటువంటిది ప్రతిసారి బాబా పట్ల విశ్వాసం అనేటువంటి గ్రాఫు ఈసీజీలో ఆ వేవ్స్ లాగా కిందికి పైకి పల్స్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ బాబా మాత్రము మొదటి రోజు ఏ విశ్వాసాన్ని ఉంచుతాడో అదే విశ్వాసాన్ని చివరంత వరకు మన పైన ఉంచుతారు. మన బుద్ధి మారకపోయినా, మనకున్నటువంటి సంస్కారాలు మారకపోయినా ఖచ్చితంగా వీడు ఇవన్నీ కూడా మార్చుకుంటాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత అని చెప్పి చివరి గడియల వరకు, చరమాంకం వరకు కూడా మన పైన విశ్వాసాన్ని ఉంచుతాడు. చివరికి చరమాంకంలో కూడా ఈ సమయంలోనైనా సరే వీడు సత్యాన్ని ఎరిగి ఉంటాడు, వాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడని చెప్పి చివరి 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 గడియ వరకు తన భక్తుడిపైన బాబా విశ్వాసం ఉంచుతాడు. ఏమీ మారకుండా, ఏమీ సాధించకుండా మనం ఈ లోకం నుండి వెళ్ళిపోతే అరెరే నా వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి అంటాడే తప్ప, ఈ మూర్ఖుడు నేను ఎంత చెప్పినా వినలేడు, వాడి కర్మ ఇంతే అని చెప్పి బాబా వదిలేయడు. మరు జన్మలో కూడా మళ్ళీ చంకలేసుకుంటాడు. వేసుకొని క్రితం జన్మలో చేసినటువంటి కర్మలు అనుభవిస్తున్నప్పుడు వాటి నుండి, ఆ తాపత్రయం నుంచి మనల్ని బయటపడేయడానికి మళ్ళీ మనపైన విశ్వాసాన్ని ఉంచుతాడు. ఎప్పుడో మరుజన్మలో మనకు బుద్ధి ఎరిగినప్పుడు మళ్ళీ మనం బాబా అనేటువంటి సహచర్యాన్ని పొందుతాం. కానీ ఏ బిడ్డ పైన బాబా చివరి వరకు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసాన్ని వమ్ము చేసి ఏ మార్పు చెందకుండా, ఎటువంటి సుగుణాలను వాడు అలవర్చుకోకుండా దాటిపోయినా సరే మరీ ఒక జన్మలో మళ్ళీ ఆ బిడ్డనే పట్టుకుంటాడు బాబా. అంటే మనం ఎన్ని జన్మల పరంపర మారినప్పటికీ కూడా క్రితం జన్మలో వీడు నేను చెప్తే వినలేదు, వినకపోవడం వల్ల కర్మ అనుభవిస్తున్నాడు, ఈసారి నేను వీడిని పట్టించుకోనులే అని చెప్పి బాబా వదిలేడు. అందుకు గొప్ప తార్కాణం ఉంది కదా. చెన్నబసవప్ప వీరభద్రప్ప కథలో మనం తెలుసుకోవాల్సింది ఇదే కదా. మొదటి జన్మలో పిసినారిగా ఉండి దేవుడి సొమ్ము మింగినటువంటి వీరభద్రప్ప మరి జన్మలో కూడా అదే కుతంత్రమైనటువంటి దాంతో పుడితే అప్పుడు కూడా హక్కున చేర్చుకున్నాడు. పేదవాడి కుటుంబంలో పుడితే తర్వాత తన భార్య ధనవంతుడైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడకిచ్చి వివాహం చేయిస్తాడు కదా. అన్నమో రామచంద్ర అంటూ బిచ్చమెత్తుకునేటువంటి స్థితి నుంచి ఒక మంచి కుటుంబంలోకి తీసుకొస్తాడు. అయినా సరే బుద్ధి మారదు. చెన్నబసవప్ప వీరభద్రప్ప మళ్ళీ తగువులాడుకుంటారు. ఆ కక్షలతోటే ఆ జన్మ ముగిసిపోతుంది. మరు జన్మలో పాము కప్పగా జన్మించినా సరే
వీరభద్రప్ప అనేటువంటి ఆ పాము నుండి ఏ విధంగా బాబా ఆ పాము కప్ప వైరాన్ని గుర్తు చేసి పాము నుండి ఆ కప్పను విడిపిస్తాడు. ఒక్కసారి తను నమ్మినటువంటి బిడ్డ ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాడిని రక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే బాబాకు తన భక్తుడి పైన అంత విశ్వాసం, అంత నమ్మకం. అందుకనే బాబా తన అవతార ప్రస్థానాన్ని మొత్తం కూడా భక్తుల చేతుల్లోనే పెట్టేశాడు. ఇది శ్రీ సాయి సచ్చరితను మనం నిశితంగా పరిశీలిస్తే బాబా ప్రస్థానం ఎవరి చేతిలో నడిచింది, ఎవరు బాబా ప్రస్థానాన్ని, బాబాకు వైభవాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఆనాటి భక్తులే. బాబా 20 సంవత్సరాల యువ ఫకీరుగా షిరిడీకి తిరిగి వస్తే ఖండోబాలో ఉన్నటువంటి మహల్సాపతి బాబాను గుర్తుపట్టి ఆవో సాయి అని నామకరణం చేశాడు. పేరు లేనటువంటి పరమాత్మకు ఎవరు పేరు పెట్టారు? మహల్సా అనేటువంటి భక్త శ్రేష్ఠుడు ఆ నామం పెట్టాడు. మహల్సా పిలిచినటువంటి ఆ నామమే ఈ పరమాత్మ యొక్క నామంగా స్థిరపడిపోయింది కదా. అంటే తన అవతార ప్రస్థానానికి పేరు పెట్టేటువంటి అవకాశము ఎవరికిచ్చాడు? భక్తుడికే ఇచ్చాడు. అదేవిధంగా షిరిడీకి వచ్చినటువంటి బాబా ఎక్కడ ఉండాలని చెప్పి ఎవరు నిర్ణయించారు? బాబా నిర్ణయించుకున్నాడా? ద్వారకామాయి మసీదులో ఉండాలని చెప్పి. బాబా నాకు ఖండోబా దేవాలయం ఎంతో బాగుంది, ఇక్కడ సౌకర్యంగా ఉంది, ఉంటానంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు జడిసినటువంటి మహల్సా బాబా ఇక్కడ కాదు మీరు ఉండాల్సినటువంటిది, రండి మీకు స్థానం చూపెడతా అని చెప్పి పాడుబడ్డటువంటి మసీదును బాబాకు ఆవాసంగా చూపెట్టాడు. ఆ పాడుబడ్డటువంటి మసీదే బాబా అవతార ప్రస్థానంలో మహిమ కలిగినటువంటి ద్వారకామయిగా మారింది కదా. పరమాత్మ ప్రస్థానానికి నామకరణం చేసింది భక్తుడే. పరమాత్మ ఎక్కడ ఉండి తన అవతార కార్యాన్ని కొనసాగించాలనేటువంటిది చూపెట్టింది భక్త మహల్సానే. అంటే తన అవతార ప్రస్థానం ముందుకు సాగడానికి తన భక్తులపైన ఎంత విశ్వాసాన్ని ఉంచారు బాబా అనడానికి ఇదొక మచ్చు తునక. అదేవిధంగా ఈ భూమిపైకి వచ్చినటువంటి పరమాత్మకు నివేదన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి నివేదనను తొలిసారిగా ప్రారంభించినటువంటి గొప్ప మహనీయురాలు బాయిజామ. భగవంతుడికి కూడా ఆకలి ఉంటుంది, భగవంతుని ఆకలి మనం తీర్చాలి. భగవంతుని ఆకలి పదార్థాలతో ఆ ఆకలి తీరదు, ప్రేమనే, భక్తుల ప్రేమ అనేటువంటి ఆకలిని వారు కొని ఉంటారు. ఆ ప్రేమ అనేటువంటి ఆకలిని తీర్చాలని చెప్పి నెత్తిపైన గంపలో రొట్టె పప్పు అన్నం పెట్టుకొని భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి తన ప్రేమ నివేదనను బాబాకు చేసింది. అంటే మనం అందరము కూడా బాబాకు పదార్థాలు నివేదన చేస్తున్నాం అనుకుంటాం. అసలు ఆ పదార్థాల గురించి ఆయన పట్టించుకోడు. నీకు ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ నివేదనను నువ్వు చేస్తున్నావా లేదా అనేటువంటిది మాత్రమే బాబా చూస్తాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క నిజమైన ఆకలిని గుర్తించినటువంటి వారు శ్రీ బాయిజామ. ఆమె ప్రేమకు బద్ధుడైనటువంటి బాబా భోజనం చేసే సమయానికి ద్వారకామాయికి వచ్చి కూర్చోవడం ఆరంభించారు. ఆ విధంగా బాబాకు ఎటువంటి నివేదన చేయాలి, ఆ ప్రేమ నివేదన ఎలా ఉండాలి అనేటువంటిది కూడా నిర్ణయించింది, నిర్దేశించింది భక్తురాలే. ఈ విధంగా బాబా ప్రస్థానంలో ప్రతీదీ కూడా ఆయన భక్తుల చేతుల్లోనే పెట్టాడు. నానాసాహెబ్ చందోర్కర్ అనేటువంటి భక్తుణ్ణి తన వద్దకు పిలిపించుకోవడానికి అనేక మార్లు కబురు పెడతారు. ఎందుకు? నానాసాహెబ్ కంటే గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో లేడా? రాజులు లేరా? రాజ్యాలు లేవా? సంస్థానాలు లేవా? సంస్థానాధీశులు లేరా? నానా ఒక ప్రభుత్వ ఉద్యోగి, కొంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, అంతే. బాబా నానాసాహెబ్ యొక్క పలుకుబడిని చూసో హోదాని చూసో తన దగ్గరికి పిలవలేదు. ఒక్కసారి తన వద్దకు వస్తే, తన దర్శనం చేసుకుంటే, జన్మ జన్మలుగా ఉన్నటువంటి అనుబంధం చేత నానా నాతో ఉండాలి, నానా నేను కలిసి ఈ అవతార ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నానాసాహెబ్ను పిలిపించుకుంటాడు. వచ్చేటప్పుడు బలవంతంగానే వస్తాడు.
కేవలం తొలి దర్శనంతోనే నానా ఎన్ని రోజులు ఎదురు చూడాలి నీకోసము, ఎన్ని జన్మల బంధం మనమని ఆ 2 మాటలు అనగానే నానాసాహెబు పరవశించిపోయాడు. బాబా యొక్క మహత్తును ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఎవ్వరు కనిపించినా, ఏ నలుగురు కూర్చున్న బాబా యొక్క మహత్తు గురించి ఎంత అద్భుతంగా నానాసాహెబ్ చెప్పేటువంటి వారు. అంటే తన మహిమ యొక్క ప్రచారం అనేటువంటి బాధ్యతను కూడా ఎవరికి అప్పగించాడు? నానాసాహెబ్కి అప్పగించాడు కదా. అటువంటి సందర్భంలో నానాసాహెబు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. బాబా యొక్క మతం కానీ కులం కానీ ఏ ప్రస్తావన కూడా లేకుండా, మీకు స్వాంతన కలగాలంటే, మీ రోగాలు తగ్గాలంటే, మీ భవభయ బాధలు తొలగిపోవాలంటే ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా పాదాలను పట్టుకోమన్నాడు. అంతే తప్ప బాబా ఏ మతము ఏ జాతి ఇవేవి కూడా ప్రస్తావించకుండా పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నానాసాహెబ్. అందుకనే నానాసాహెబ్ పైన అంత విశ్వాసం ఉంచి తన వద్దకు పిలిపించుకొచ్చాడు. నానాసాహెబు బాబా గురించి ఉపన్యాసాలు చేస్తున్నటువంటి సందర్భంలో, సత్సంగాలు చేస్తున్నటువంటి సందర్భంలో, నానా దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు, నేను ఇది అని చెప్పు అని చెప్పి ఏ నిర్దేశాలు నానాకి ఇవ్వలేదే. అంటే బాబా ఒక భక్తుడి పైన నమ్మకాన్ని ఉంచితే బాబా అప్పగించినటువంటి కార్యాన్ని ఎంత నిబద్ధతతో వారి విశ్వాసాన్ని నిలబెట్టేలాగా ఏ విధంగా చేయాలనేటువంటిది నానాసాహెబ్ యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత భగవంతుడంటే ఉపన్యాసం కంటే కూడా కీర్తన పట్ల ఆ రోజు భక్తులకు ఎక్కువ ఆసక్తి ఉండేది. తన యొక్క మహిమలను లీలలను గానం చేసేటువంటి బాధ్యత గను పైన, దాస్గన్ మహారాజ్ పైన ఉంచి దాస్గన్ మహారాజ్ను ఊరూరు తిప్పాడు. అనేక మంది మహాత్ముల చరిత్రలను గానం చేయించాడు, రచింపజేశాడు. ఎంత విశ్వాసం ఉంటే ఆ బాధ్యత దాస్గన్ మహారాజ్కి అప్పచెప్తారు చూడండి. దాస్గన్ మహారాజ్ కూడా బాబా తన పైన పెట్టినటువంటి విశ్వాసాన్ని ఏ రోజూ వమ్ము చేయలేదు. తన ప్రయత్న లోపం లేకుండా బాబా తన పైన ఉంచినటువంటి విశ్వాసానికి రెట్టింపుగా తను వ్యవహరించాలని, ఆ రెట్టింపు పనిని తను చేయాలని చెప్పి భావించాడు తప్ప ఎప్పుడూ కూడా తన కీర్తనల్లో కానీ ఇతరత్రా ఏ వ్యవహారాల్లో కానీ బాబాకు సంబంధించినటువంటి మూలాల గురించి కానీ, బాబా ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎక్కడ అనేటువంటి విషయాలను కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల ఎంత గొప్ప విశ్వాసాన్ని బాబా ఉంచారంటే, కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వస్తే ఎంత అద్భుతంగా వారికి సాధారణంగా ఆహ్వానం పంపుతారు ఫోటో రూపంలో వెళ్ళి. దానికి ముగ్ధుడైనటువంటి కాకాసాహెబు ఇక నా జీవితమంతా కూడా సాయి చరణాల్లో ఉండాలనుకుంటాడు. అటువంటి దీక్షిత్ గారిపైన బాబా పెట్టుకున్నటువంటి నమ్మకం ఆయన వమ్ము చేయలేదు. గురుభక్తికి ప్రతీక, గురుభక్తికి సంబంధించి ఏది కూడా అడ్డంకి కాకూడదు, మతం అడ్డంకి కాకూడదు, ఆచారం అడ్డంకి కాకూడదు అనేటువంటి ఆ విశ్వాసాన్ని కాకాసాహెబ్ పైన పెట్టాడు. కాకాసాహెబు సాయి భక్తుల్లో మేరు పర్వతం లాంటివాడు అని చెప్పి భక్తులకు తెలియజేయడానికి బాబా మేకను వధించేటువంటి బాధ్యతను అప్పగిస్తే కాకాసాహెబు అందుకు సిద్ధమైతే బాబా ఆపుతాడు. ఆపి, ఏమయ్యా బ్రాహ్మణుడు కదా, ఏమాత్రం కూడా నీకు పాపభీతి లేదా, ఇది నీ ఆచారమా అంటే, లేదు బాబా, మాకు ఆచారమైన నియమమైన పద్ధతి అయినా మీ ఆజ్ఞనే, మీ ఆజ్ఞను మించినటువంటి ఆచారము వ్యవహారము మరొకటి లేదు అని చెప్పి గురు ఆజ్ఞ యొక్క విలువను ఏ విధంగా తెలియజేశారో మనందరికీ తెలుసు కదా. ఏ విశ్వాసాన్ని అయితే కాకాసాహెబ్ పైన ఉంచాడో దానిని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా కాకాసాహెబు ఏ విధంగా బాబా నమ్మకాన్ని నిలబెట్టారో చూశాం కదా. అదేవిధంగా సంశయాలకు నిలయం, వాదోపవాదాల వితండవాదం చేసేటువంటి హేమాడ్ పంత్కు సచ్చరిత అనేటువంటి రచన బాధ్యతను అప్పగిస్తే ఎంత సమర్థవంతంగా దాన్ని పూర్తి చేశారు.
హేమాడ్ పంతు తనకున్నటువంటి సంశయము, వాదోపవాదాల బుద్ధిని పూర్తిగా నశింపజేసుకొని సచ్చరిత అనేటువంటి యాగంలో, యజ్ఞంలో ఏ విధంగా వారు వ్యవహరించారు. బాబా రెండే రెండు మాటలు చెప్పి హేమాడ్ పంత్ పైన విశ్వాసాన్ని ఉంచారు. ఏం చెప్పారు? నా చరిత్రను నేనే రాసుకొని నా భక్తులకు మేలుని చేయాలి. అదేవిధంగా నువ్వు తర్క వితర్క వాదనలకు వెళ్ళకు, కేవలం లీలలను ప్రోగు చేసుకో. నీకు తెలిసినటువంటిది వాస్తవమా కాదా అనేటువంటి రూఢి నువ్వు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా కథలను నేనే రాసుకుంటాను, నేను రాసుకోవాల్సినటువంటి కథలే ఆ గ్రంథంలోకి ఎక్కుతాయి అనేటువంటి విషయాన్ని బాబా చెప్తే చాలా నియమబద్ధంగా, ఎటువంటి సంశయాలు లేకుండా హేమాడ్ పంతు బాబా తన పైన పెట్టినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సచ్చరిత అనేటువంటి మహాయజ్ఞాన్ని వారు పూర్తి చేయడం జరిగింది కదా. సచ్చరిత కనుక మనం చూస్తే ఎక్కడైనా సరే తర్కానికి అవకాశం ఉండదు, వాద వివాదాలకు తావు ఉండదు, ఎటువంటి సంశయము కూడా అందులో కలగదు. అంత అద్భుతంగా హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితను కూర్పు చేశారు కదా. అంటే బాబా తన భక్తులపైన పెట్టినటువంటి విశ్వాసాన్ని గుర్తించినటువంటి వీళ్ళందరూ కూడా బాబా మాకింత గొప్ప బాధ్యతను అప్పగించారు, మా పైన విశ్వాసాన్ని పెట్టారు, కాబట్టి దీనిని నియమబద్ధంగా, నీతిగా, నిజాయితీగా ఈ పనులను చేయాలని చెప్పి వారు బాబా ఆదేశం ప్రకారం, నిర్దేశం ప్రకారం పనిచేశారు. బాబా అవతార ప్రస్థానానికి సంబంధించినటువంటి వారి మహిమను భక్తులే జనబాహుల్యంలోకి తీసుకెళ్లారు. బాబా నోరు తెరిచి ఏ రోజు కూడా తన మహత్తు గురించి వారు చెప్పలేదు. ఆ విధంగా బాబా తన అవతార ప్రస్థానానికి సంబంధించినటువంటి బాధ్యతను, నమ్మకాన్ని పూర్తిగా భక్తులపైనే ఉంచారు. అంతేకాదు తన యొక్క అవతార సమాప్తికి సంబంధించినటువంటి వ్యవహారం, తను వాడాలా ఉండాలనేటువంటి విషయాన్ని రామచంద్ర పాటిల్ వద్ద, అదేవిధంగా బయ్యాజీ వద్ద 2-3 సార్లు ప్రస్తావించారు. దాన్ని వారు బలంగా పట్టుకున్నారు. విశ్వాసం ఉంచాడు బాబా ఎవరిపైన? ఆ ఇద్దరు యువకులపైన విశ్వాసం ఉంచాడు. అందుకోసం పోరాడారు, నిలబడ్డారు. నిలబడి బాబా తమ పైన పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టారు. ఇక్కడ మొత్తం బాబా ప్రస్థానంలో బాబా ఎవరిని విశ్వసించాడు, ఎవరికి తన అవతార ప్రస్థానం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతను ఎవరికి అప్పగించారు? భక్తులకే అప్పగించాడు. తను కేవలం నిమిత్త మాత్రుడై జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూశాడు. అదేవిధంగా భక్తుల యొక్క నిబద్ధతను పెంచడానికి వాళ్లకు అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇచ్చి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వైపు నడిపించగలిగారు బాబా. అంతేకాదు ఈరోజు సాయిబాబా మహారాజు వైభవానికి ఆ రోజు రాధాకృష్ణాయి సంస్థానం ఏర్పాటు చేయాలి, బాబాను మహారాజు స్థాయిలో చూడాలంటే కొంతమంది భక్తులు దాన్ని వ్యతిరేకించారు. ఫకీరుగా ఉన్నటువంటి బాబాకు వైభవం ఏమిటి, ఈ ఆడంబరం ఏమిటి అన్నారు. కానీ ఈరోజు బాబా వైభవానికి నాంది రాధాకృష్ణ ఏర్పాటు చేసినటువంటి సంస్థానమే కదా. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని బాబా తన భక్తులకే అప్పగించారు. ఆ బాధ్యత అప్పగించినటువంటి భక్తులు బాధ్యత ఎరిగి బాబాకు ఏమాత్రం కూడా మచ్చ రాకుండా బాబా ప్రస్థానాన్ని అద్వితీయంగా మన వరకు తీసుకురాగలిగారు. బాబా మహాసమాధి తర్వాత వారి యొక్క లీలలు ఇంకా విస్తృతంగా జనబాహుల్యంలోకి వెళ్ళాలని ఎక్కడో మద్రాసులో ఉన్నటువంటి బివి నరసింహస్వామిని అనేక మంది వద్దకు తిప్పి రమణుల దగ్గరికి వెళ్తారు, మెహర్ బాబా దగ్గరికి వెళ్తారు, ఉపాసిని దగ్గరికి వెళ్తారు, చివరకు షిరిడీకి చేరుకుంటారు బాబా మహాసమాధి అయినటువంటి 18-20 సంవత్సరాల తర్వాత. బాబా యొక్క మహత్తును ఎరిగి ఇంకా బాబా లీలలను, వారి వైభవాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు బాబాతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి భక్తుడి ఇంటి గడప తొక్కాడు. అకుంఠితమైనటువంటి దీక్షతోటి అద్వితీయమైనటువంటి బాబా సాహిత్యాన్ని జనబాహుల్యంలోకి తీసుకువచ్చారు. బాబా మహాసమాధి తర్వాత కూడా ఈరోజు వరకు వారికి సంబంధించినటువంటి వైభవము, మహత్తు పెంచేటువంటి బాధ్యత, అది జనానికి రుచి చూపించేటువంటి బాధ్యత భక్తులకే కదా బాబా అప్పగించింది. బాబాకు ఒక భక్తుడిపైన ఎంత విశ్వాసం ఉంటే ఆ బాధ్యతను అప్పగిస్తాడు అతనికి.
అలా అప్పగించబడ్డటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఈరోజు అనేక బాబా మందిరాలు, అనేక వ్యవస్థలు బాబా తను విశ్వసించినటువంటి భక్తుల చేతుల్లో పెట్టారు. వాటిని ఈరోజు సమర్థవంతంగా నిర్వహించేటువంటి స్థైర్యము, ధైర్యము, స్తోమత ఆ అప్పగించినటువంటి వాళ్లకు లేకపోయినా సరే బాబా వారికి ధైర్యాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని ఇచ్చి వ్యవస్థలను వారే నడుపుకుంటున్నారు. ఇదంతా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, బాబా తన భక్తులపైన విశ్వాసం ఉంచి ఆ రోజు గొప్ప బాధ్యతలను, బృహత్కార్యాలను భక్తుల నెత్తిన ఎత్తితే వారు ఎటువంటి సంశయము, ఎటువంటి తర్కాలు లేకుండా బాబా ప్రస్థానాన్ని ఒక అద్వితీయంగా ముందుకు నడిపించారు. కానీ ఈరోజు విపరీతమైనటువంటి ధోరణులు. ఆ ధోరణి ఎట్లా అంటే, ఒక రోగి కడుపు నొప్పి వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు నొప్పికి మందు ఇస్తాడు. ఆ కాలు నొప్పి మందు వేసుకుంటే శరీరంలో మిగతా అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా అంతే. మొన్నటి వరకు బాబా తల్లిదండ్రులు ఎవరు, బాబా మతమేమిటి అనేటువంటి దానిపైన విజ్ఞులైనటువంటి మహామేధావులైనటువంటి కొంతమంది తర్కాలు చేశారు. కొంతమంది మహానుభావులు బాబాకు పుట్టినరోజును కూడా నిర్ణయించేశారు. ఇప్పుడు ఎంత విపరీతమైనటువంటి ధోరణి అంటే, పుట్టుక పోయింది, పుట్టిన తేదీ పోయింది, మతం పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది బాబా ఏ కులానికి సంబంధించినటువంటి వాడనేటువంటి వితండమైనటువంటి వాదన చేసేటువంటి ఆ జ్ఞానులను ఏమనాలో కూడా తెలియడం లేదు. బాబా ఫలానా కులానికి సంబంధించినటువంటి వారని చెప్పి నిర్ణయించడం, దానికోసం పరిశోధనలు చేశామని చెప్పి చెప్పుకోవడము ఎంత అవాంఛనీయమైనటువంటి వ్యవహారం అంటే, నిజంగా బాబా మార్గంలో ఇది ఎవ్వరూ కూడా సహించడానికి వీలు లేనటువంటి వ్యవహారం. బాబాకు సంబంధించి మనం ఏదైనా పని చేస్తే బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి విధంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి మిగతా సాయి భక్తులందరికీ కూడా బాబా ప్రేమను పంచేటువంటి విధంగా ఉండాలి. ఈ తుచ్చమైనటువంటి పరిశోధనలు, ఈ పరిశోధనలతోటి మీరు చేసేటువంటి వ్యాఖ్యానాలు, బాబాకు అంటగట్టేటువంటి మతము, కులము, ఇవి ఏమాత్రం కూడా బాబా వైభవానికి శోభ తెచ్చేటువంటిది కాదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా బాబా ప్రస్థానంలో నడిచినటువంటి వారు శరీరంతో ఉన్నప్పుడు, శరీరం తర్వాత కూడా అనేక మంది బాబా యొక్క వైభవాన్ని పెంచడానికి గొప్ప గొప్ప సాహిత్యాలను తీసుకొచ్చారు. ఒక పుస్తకము భక్తుడిలో భగవంతుడి పట్ల ప్రేమను పెంచాలి. భగవంతుడి పైన ప్రేమ కలిగి భక్తుడి యొక్క మనస్సు శాంతించాలి. బాబా పట్ల విశ్వాసం పెరగాలి. కానీ అవాంఛనీయమైనటువంటి రాతలతోటి ఒక పుస్తకాన్ని బయటికి తీసుకొస్తే అనేక సంశయాలకు, అనేక రకాలైనటువంటి తర్కాలకు అది తావిస్తే అసలైనటువంటి తత్వానికే ప్రమాదం అనేటువంటి విషయాన్ని చాలామంది దీన్ని గుర్తించాలి. ఇటీవల కాలంలో నాకు హైదరాబాద్లో ఒక చాలా పెద్ద మందిరం ఫోన్ చేసి అడిగాడు, సార్ బాబాకు సంబంధించి అద్వితీయమైనటువంటి ఒక సత్సంగం జరగబోతుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నారు. ఏం సత్సంగం అండి అని. ఇటీవల కాలంలో ఒక పుస్తకం వచ్చిందండి, బాబా ఫలానా కులానికి సంబంధించినటువంటి వాడని, దానికి సంబంధించి సత్సంగం ఉందండి అని అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఒక పని చేయండి సార్, మీ గుడి ముందు మీరు ఒక బ్యానర్ కట్టండి, బాబా ఫలానా కులానికి సంబంధించినటువంటి వాడు రుజువైంది అని చెప్పి బ్యానర్ కట్టండి. భక్తుల యొక్క స్పందన చూడండి, చూసి అప్పుడు నాకు ఫోన్ చేయండి అని అడిగాను. అట్లా కట్టాల్సిన అవసరం ఏముంది, మీరు నిర్ణయించేశారు కదా బాబా ఫలానా కులానికి సంబంధించినటువంటి వాడని. అటువంటప్పుడు మీ వ్యవస్థలన్నీ బహిరంగంగా పెట్టేసేయండి, బాబా ఫలానా కులానికి సంబంధించినటువంటి వారని. అప్పుడు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీరు వాటిని చూస్తారు. ఎందుకండి బాబాకు ఒక కులాన్ని ఆపాదించడం కంటే నీచమైనటువంటి ఆత్మహత్యా సదృశ్యం అండి అది. బాబా భక్తులుగా మీరు ఎన్ని రోజులుగా మీరు చేస్తున్నటువంటి సేవ ఇదంతా కూడా వృధా అయిపోయినట్లే. ఇన్నేళ్లుగా బాబా కులం తెలియకుండా, మతం తెలియకుండా, వర్ణం తెలియకుండా ఆయనను ఆరాధిస్తుంటే మనకి ఎంతో గొప్ప
స్వాంతననిస్తున్నాడు, మనకు అనేక కష్టకాలాల్లో మనకు తోడై నిలిచాడు కదా. అటువంటి ఆయనకు మతాన్ని కులాన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి నేను అడిగాను. ఆ పుస్తకానికి సంబంధించి ఆవిష్కరణ సమయంలో కూడా ఒకరిద్దరు నాకు ఫోన్ చేశారు. అద్వితీయమైనటువంటిదండి, చాలామంది బాబా పైన బురద జల్లేటువంటి వాళ్లకు ఆ పుస్తకం సమాధానం అవుతుందండి అని. ఆ పుస్తకం చాలా గొప్పదండి, మీరు కూడా కాస్త దాన్ని సపోర్ట్ చేయాలని అన్నారు. నేను ఒకటే చెప్పా, మా పాలసీయే బాబా ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాదనేటువంటిదే బాబాది మానవీయ కోణం. ఒక హ్యుమానిటీకి ఒక రూపం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ప్రతీక శ్రీ సాయిబాబా. మీరు చూడండి, సాయి టీవీ లోగోలో మేము పెట్టినటువంటి బాబాకు ఏ మత చిహ్నము ఉండదు, ఏ మత చిహ్నము ఉండదు. మీరు గమనించండి, సాయి టీవీ లోగోలో ఏ మత చిహ్నము ఉండదు. బాబా చాలా ప్లెయిన్గా అందులో ఉంటారు. అటు ఇటు ఉన్నటువంటి ఆ 3 వింగ్స్ బాబా సహచర్యంలో మనము ఆనందంగా విహరిస్తామనడానికి ఆ బాబా పక్కన ఉన్నటువంటి అటు 3 ఇటు 3 రెక్కలు. ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతమైనటువంటి ప్రపంచంలో విహరిస్తారు అనడానికి నిదర్శనం అది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు మాకు నచ్చవండి, ఇటువంటి వ్యవహారాలకు మేము వ్యతిరేకము. బాబా మతానికి సంబంధించి కులానికి సంబంధించి ఇటువంటి తర్కాలు మేము చెయ్యము అని చెప్పి నిర్మోహమాటంగా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు తమకు అప్పగించినటువంటి బాధ్యతను ఎంత సమర్థవంతంగా నిర్వహించారు. వారి పట్ల బాబా పెట్టినటువంటి విశ్వాసం, వారి తత్వప్రచారానికి సంబంధించి నానాసాహెబ్ చందోర్కర్ పైన, దాస్గన్ మహారాజ్ పైన, హేమాడ్ పంత్ పైన, అదేవిధంగా గుజరాత్కు సంబంధించినటువంటి అమీన్ మెహతా పైన బాబా విశ్వాసాన్ని ఉంచారు. వారు ఆ విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. అక్కడ తర్కం లేదు మతానికి సంబంధించి కులానికి సంబంధించి. కానీ ఈరోజు కొంతమంది జ్ఞానులని చెప్పి బయలుదేరినటువంటి వాళ్ళపైన కూడా బాబా విశ్వాసాన్ని ఉంచాడు. వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని ఇచ్చాడు. బాబా తత్వంలో నలుగురికి ఉపన్యాసాలు చెప్పురా అనేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. కానీ అది అతి మేధావితనానికి పోయి బాబా ఒక కులానికి సంబంధించినటువంటి వారని చెప్పి ఒక పుస్తకం వేయడం అనేటువంటిది ఎంత నీచమైనటువంటి పని అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. దయచేసి ఇటువంటి వాటిల్లోకి వెళ్లకుండా ఉంటే బాబా యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమను మనం ఆస్వాదిస్తాం. బాబా మనవాడు, నువ్వు ఏ కులమైతే ఆ కులమయ్యా బాబా. నీ వాడనుకున్నప్పుడు నీ కులస్తుడే అనుకో మానసికంగా, దానికి కులం పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఏ మతం అయితే, నేను సాయి టీవీలో చాలామందిని చూస్తూ ఉంటా, పూజల్లో చాలా ఒక 10-15 మంది ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు సాయి టీవీ పూజల్లో పాల్గొంటారు. మరి వారు బాబా తమవారు అనుకుంటున్నారు, మనము తమవారు అనుకుంటున్నాము. అటువంటప్పుడు బాబాకు ప్రత్యేకమైనటువంటి ఏ దాన్ని కూడా మనం ఆపాదించలేం కదా. కాబట్టి ఆ రోజు భక్తుల యొక్క విజ్ఞతను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇటువంటి పనులు చేసేటప్పుడు హేమాడ్ పంత్ కంటే గొప్పవాళ్ళమా? దాస్గన్ మహారాజ్ గారి కంటే గొప్పవాళ్ళమా? వితర్కాలు అనేటువంటి జోడు గుర్రాల మీద సారీ చేసేటువంటి వాళ్లకు నీ నిజతత్వం ఎలా తెలుస్తుందని చెప్పి దాస్గన్ మహారాజ్ గారు స్తవనమంజరిలో రాయలేదా? నిత్యం పారాయణ చేసేటువంటి వాళ్ళకు అవగాహన ఉండదా? నిజంగా బాబా భక్తులు చాలా విజ్ఞత కలిగినటువంటి వారు. ఇటువంటి విషయాలు ఏవి కూడా అమాయకమైనటువంటి భక్తులకు, బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి భక్తులకు ఇవేవీ ఎక్కవు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో పదే పదే ఒకే విషయాన్ని, ఒకే అబద్ధాన్ని ఎక్కువసార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అదే నిజమని చెప్పి నమ్ముతారు. అలా నమ్మకుండా ఉండాలని మీరు ఇటువంటి వాటి పట్ల ఒక అవగాహన కలిగి ఉండడానికే నేను ఈ ప్రయత్నం తప్ప చేసినటువంటి వాళ్ళని కానీ, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని కానీ నేను ఏమాత్రం కూడా విమర్శించలేదు. బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి భక్తులు, అమాయకమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు జాగృతతో ఉండమని మాత్రమే విజ్ఞప్తి నాది. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.